హాయ్ ఫ్రెండ్స్ పెద్ద పెద్ద ఎయిర్ యూనిట్స్ దగ్గర ఎయిర్ డెలివరీ అవ్వడానికి ఇలాంటి గొట్టాలు లాంటివి డబ్బాలు లాంటివి తయారు చేస్తారనమాట. అవి రకరకాల షేప్లో ఉండొచ్చు. అవి ఒకవేళ పోయేటట్టు అయితే అంటే ఈ విధంగా తుప్పు పట్టేసి పోయేటప్పుడు ఎటువంటి రిపేర్ చేస్తారు అనేది ఈ వీడియోలో అయితే క్షుణ్ణంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఈ బ్లోయర్ గురించి కానీ తర్వాత బ్లోయర్ విధానం ఎలా పనిచేస్తుంది అనేది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. మేము ఇక్కడ ఏదైతే పోయిందో అంటే ఎల్ బెండ్ పోయింది, ఆ బెండ్ని ఓపెన్ చేసాము. లోపల ఈ విధమైనటువంటి తుప్పుని అయితే అబ్జర్వేషన్ చేసాము. తర్వాత లోపల కూడా విపరీతమైన డస్ట్ అనేది ఫార్మింగ్ అయిపోయింది. ఇది లోపల నుంచి వచ్చే ఎయిర్ని బయటికి ఎగ్జిస్ట్ రూపంలో బయటికి తోలడానికి ఈ డబ్బాలు అనేవి యూజ్ చేశారనమాట. సో ఇది మేజర్గా మీరు క్లాత్ని కూడా గమనించవచ్చు. ఈ బెండుల దగ్గర కొన్ని యాంగిల్స్లో బెండులు తిరగపోయేటప్పుడు ఇలాంటి క్లాత్ రూపంగా కూడానే మనం సాయం తీసుకోవచ్చు. ఇది దాని ఎల్ బెండ్ అనమాట. మనకి జాయింట్ ముక్క డ్యామేజ్ అయింది, ఇది ఎల్ షేప్లో ఉంది కనుక మనం దీన్ని ఎల్ బెండ్ అంటున్నాము. సో లోపల ఇలాంటి చెత్త కూడా చాలా ఫార్మింగ్ అయింది. మీరు ఇది చూడవచ్చు, ఇది ఫ్రెష్ ఎయిర్కి సంబంధించి అంటే బయట ఎయిర్ లోపలికి వెళ్ళడానికి ఫ్రెష్ ఎయిర్ అనమాట. అయితే ఇలాంటి డబ్బాలను తయారు చేసుకోవడానికి ఇటువంటి షీట్ అనేది వస్తుంది. ఇది 0.6 mm థిక్నెస్ అనమాట. సో ఈ థిక్నెస్ గల షీట్ని ఈ విధంగా కట్ చేసుకొని, కత్తెర ఉంటుంది, ఈ కత్తెరతో మనం కట్ చేసుకొని దానికి కావాల్సిన కొలతలు అంటే డబ్బాకి ఎటువంటి కొలతలు ఉన్నాయో అదే విధమైనటువంటి కొలతలు మనం షీట్ మీద కొలుసుకొని తర్వాత కావలసిన ముక్కని మనము కత్తెర ద్వారా కట్ చేసుకొని ఏ పార్ట్ అయితే మనకు కావాలో అటువంటి పార్ట్ అంటే ఈ విధంగా పోయింది కదా, ఇటువంటి పార్ట్ కావాలి కనుక సేమ్ అదే రూపంగా అయితే ఇలా తయారు చేస్తారనమాట. ఇది కొత్తది, ఇది పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు, ఒక 70% అయితే కంప్లీట్ అయింది. ఆ ఎడ్జ్లు మొత్తం మళ్ళీ మల్ట్ చేయాల్సి ఉంటుంది సైడ్కి. ఆ తర్వాత మనకి ఎల్ షేప్లో ఉంది కనుక ఎల్ షేప్లో అయితే తయారు చేయడం జరిగింది. ఆ తర్వాత దీనికి మనం ఫిట్టింగ్ చేయడానికి హోల్స్ అనేవి పెట్టాలి. హోల్స్ కూడా ఇలా ఒక చిన్న మన సొంతంగా తిప్పి హోల్స్ అయితే చేయడానికి ఒక చిన్న పరికరం అయితే ఉంటుంది. ఎటువంటి డ్రిల్ మిషన్ సాయంతో కాకుండా ఇలా మాన్యువల్గా హోల్స్ అనేవి చేస్తారనమాట. ఈ హోల్స్ చేయటం వల్ల మనకి ఏదైతే ఫిట్టింగ్ ఎక్కడైతే అమర్చుతామో దానికి నట్ బోల్ట్ వేయడానికి ఈజీగా ఉండటానికి ఇలాంటి హోల్స్ అనేవి మాన్యువల్గా వేస్తారు. సో నెక్స్ట్ ఈ హోల్స్ వేసిన తర్వాత ఏం చేస్తారంటే మధ్యలో మనకి ఏదైతే క్లాత్ పోయిందో ఆ క్లాత్ని కూడా అమర్చుతారు. మీరు చూడొచ్చు, హోల్స్ వేసిన డబ్బా అయితే ఇక్కడ ఫిక్స్ చేయడం జరిగింది. సో మధ్యలో మనకు కనిపిస్తున్న గ్యాప్ని మనం క్లాత్ రూపంగా మధ్యలో ఫిట్టింగ్ చేయాల్సి ఉంటుంది. సో దాన్ని కూడా ఈ విధంగా మనం క్లాత్తో దగ్గరగా మెల్ట్ చేయాలి. ఏదైతే షీట్ థిక్నెస్ తీసుకొచ్చామో దాంతోనే ఇలా మనం రెక్టాంగులర్గా తయారు చేసుకొని ఈ మధ్యలో వాడాల్సి ఉంటుంది. సో వాడితే ఏంటంటే మధ్యలో ఎయిర్ అనేది డైరెక్ట్గా ఏ ప్లేస్కి కావాలో ఆ ప్లేస్కి అనేది డైరెక్ట్గా డెలివరీ అయిపోతుంది. తర్వాత ఈ ఏదైతే మనం క్లాత్కి తయారు చేసామో దానికి చుట్టుపక్కల గ్యాస్కెట్ అనేది వేయాలి. ఎందుకంటే గ్యాప్లు అనేవి ఉండకూడదు, అప్పుడు కదా ఎయిర్ డైరెక్ట్గా అక్కడికే డెలివరీ అవుతుంది. మనకి ఏ ప్లేస్కి అయితే ఎయిర్ కావాలో అదే ప్లేస్కి వెళ్ళడానికి ఈ విధమైనటువంటి గ్యాస్కెట్స్ అనేవి అమర్చడం జరుగుతుంది. ఫైనల్గా అయితే గ్యాస్కెట్స్ కూడా వేసేసాము. ఇప్పుడు మొత్తం ఫిట్టింగ్ చేసిన తర్వాత డబ్బా ఆకారాన్ని కూడా మీరు ఒకసారి గమనించవచ్చు ఎలా ఉంటుందనేది. ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనకి తయారైంది. వీటిని డక్ట్ అని అంటారు టెక్నికల్గా అయితే. దీన్ని ఫ్రెష్ ఎయిర్గా కూడా వాడుకోవచ్చు, అదే రూపంగా ఎగ్జాస్ట్కి కూడా వాడుకోవచ్చు. అంటే లోపల గాలి ఒకవేళ బయటకు పోవాలనుకున్నా ఇదే డబ్బాని వాడుకోవచ్చు. అదేవిధంగా బయట గాలి లోపలికి రావాలన్నా ఇటువంటి డక్ట్నే ఉపయోగిస్తారనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇటువంటి వీడియోలు మన ఛానల్లో చాలా ఉన్నాయి, మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే చూడండి.